అందరికీ నమస్కారం. బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు పార్టీల కలయికతో బీజేపీ 4 పార్లమెంట్ స్థానాలు అయితే ఆశిస్తుందని మనకు విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. గతంలో 2014 ఎన్నికల్లో చూసుకున్నప్పుడు బీజేపీకి 13 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఆ 13 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ అభ్యర్థులు 3 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి గెలుపొందారు. అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ఏదైతే అరకు ఉందో, అరకు, రాజమండ్రి అండ్ రాయలసీమలో వచ్చేసి రాజంపేట, ఈ 3 నియోజకవర్గాల్లోన బీజేపీ పోటీ చేయాలని ఉంది. అభ్యర్థుల విషయానికి వస్తే అరకులో వచ్చేసి అరకులో మాధవి గారు బీజేపీ సింబల్ నుంచే ఈ 2 పార్టీల మద్దతుతో, ఈ 3 పార్టీల కలయికతోన అక్కడ బీజేపీ అభ్యర్థి పోటీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రెండో విషయానికి వస్తే పురంధేశ్వరి గారు, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి గారు పోటీ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అలాగైతే రాయలసీమలో అయినటువంటి రాజంపేట పార్లమెంటు వస్తే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆశిస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఆయనకు పోటీగా మరొక వ్యక్తి అయితే ఆ బరిలో ఉన్నారు, ఆయన కూడా ఆ టికెట్ ఆశిస్తున్నారు. మరి ఇది కాకపోతే ఇంకొక స్థానం ఎక్కడ ఉండొచ్చు? మేబీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఉన్నారు. ఆయన టీడీపీలోకి లేక బీజేపీలోకి వెళ్తే, ఒకవేళ బీజేపీలోకి వెళ్తే ఆ స్థానాన్ని ఆయనకే డెఫినెట్ గా కేటాయిస్తారు. ఒకవేళ ఆయన బీజేపీలోకి వెళ్ళకపోతే అప్పుడు ఏలూరులో కేటాయిస్తారు. ఈ రెండు ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యున్సీస్, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్, రఘురామ కృష్ణరాజు అటు బీజేపీ తరపున పోటీ చేస్తే ఏలూరు కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ ఏలూరులో పోటీ చేస్తే అక్కడ నరసాపురం కోల్పోవాల్సి వస్తుంది. అలాగే ఇంకొక రాయలసీమలోన ఇంకొక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అయితే బీజేపీ కోరుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. అది హిందూపూర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని అయితే బీజేపీ అడుగుతున్నది. హిందూపూర్ కాన్స్టిట్యున్సీ ప్రధానంగా టీడీపీకి కంచుకోట లాంటిది. అక్కడ బీజేపీ ఆశిస్తుంది. బీజేపీ తరపు నుంచి సత్యకుమార్ అక్కడ పోటీ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అలా చూసుకున్నట్లయితే 4 చోట్ల బీజేపీ ఆశిస్తుంది. కానీ ప్రస్తుతం లెక్కల ప్రకారం ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, అరకు, రాజమండ్రి అండ్ రాజంపేట, ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లోన ఇప్పటికైతే ఖరారు అయ్యింది. మరి కొంత సద్దుమణిగిన తర్వాత అభ్యర్థులు, పొత్తులు అన్ని పూర్తి క్లియర్ అయిన తర్వాత ఏ అభ్యర్థి ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అంతవరకు వేచి చూడాల్సిందే. ధన్యవాదములు.